కాళేశ్వరం కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిషి ఘోష్ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు ప్లాన్ను కేసీఆర్ మార్చారని చెప్పారు. కాళేశ్వరం నివేదిక మీద అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతామని చెప్పారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టులో మరి జస్టిస్ పీస్ ఘోష్ ఇచ్చిన నివేదిక ఏదైతుందో దానిపైన మరి ఒక కమిటీ వేయడం కావచ్చు, మరి ఆ అధ్యయనం చేసిన కమిటీకి సంబంధించిన రిపోర్టుతో మరి సమావేశంలో చర్చించారు. ఓవరాల్గా 665 పేజీల ఈ యొక్క జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదికను కొంత బ్రీఫ్గా చేయడానికి ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీంట్లో మరి ఒక కమిటీని నియమించారు. ఇక ఆ కమిటీ కూడా ఓవరాల్గా మరి దీనిపైన చర్చించింది. సో ఆ కమిటీ రిపోర్టు ప్రకారం అయితే 25 పేజీల సారాంశాన్ని ఇక తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మీడియాతో మరి మాట్లాడుతూ కూడా అన్ని విషయాలు కూడా దీంట్లో చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాళేశ్వరం సంబంధించిన నివేదిక ఏదైతుందో 665 పేజీల్లో దీంట్లో మరి 25 పేజీల బ్రీఫ్కు సంబంధించిన అంశంలో క్యాబినెట్ మినిస్టర్స్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి పూర్తిగా అవగాహన చేపించడంతో పాటు సో క్యాబినెట్లో ఒక ఆమోదం కూడా తెలిపారు. దీనిపైన అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరొక వారం 10 రోజుల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలాగే ప్రాణహిత చేవేలకు సంబంధించిన ప్రాజెక్టును కేసీఆర్ ఖచ్చితంగా దీంట్లో ఊరు మార్చి పేరు మార్చి దాన్ని మేడిగడ్డ వద్ద మరి ఉద్దేశపూర్వకంగా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు. సో గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో మరి నిర్మాణం కావచ్చు, నిర్వహణ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, అన్ని లోపాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మరి ఈ యొక్క క్యాబినెట్ భేటీకి సంబంధించిన అంశాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 పేజీలకు సంబంధించి మరి కాళేశ్వరంకు సంబంధించి జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ నివేదికను పూర్తిగా మరి మీడియాకు అవగతం చేసే కార్యక్రమం అయితే చేశారు. దీంట్లో ప్రతి దాంట్లో కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ ఈ యొక్క నివేదిక విషయంలో ఓవరాల్గా మరి కేసీఆర్ పూర్తిగా ఉద్దేశపూర్వకంగా అన్ని విభాగాల్లో అంటే ఇంజనీరింగ్ విభాగంలో కావచ్చు, తర్వాత నిర్మాణ విషయంలో కావచ్చు, నిర్వహణ విషయంలో కావచ్చు, అన్ని విభాగాల్లోనూ ఉద్దేశపూర్వకంగా ఇన్వాల్వ్ అయ్యారు. సో దాంట్లో తమిళనాటి దగ్గర నిర్మిస్తే కేవలం 38,000 కోట్లతో మరి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ దీంట్లో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దీని బడ్జెట్ను 71,000కు పైగా దీన్ని వెచ్చించడమే కాకుండా మరి అప్పటికే 11,000 కోట్ల రూపాయలతో మరి పనులు పూర్తి చేసిన ప్రాణహిత చేవేలకు సంబంధించిన ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు తమిళనాటి దగ్గర నీటి లభ్యత లేదని మేడిగడ్డ దగ్గర ఈ యొక్క ప్రాజెక్టును షిఫ్ట్ చేశారు. దాంట్లో పూర్తిగా 71,000 కోట్ల రూపాయలు దాన్ని బడ్జెట్ పెంచారు. అదే క్రమంలో ఇప్పటి వరకు మరి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 94,000 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై వెచ్చించడం జరిగింది. దీంట్లో మరి ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, ఓవరాల్గా మరి అందరి ప్రమేయం ఉంది. సో అందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వ్యక్తిగత అదనపు కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ పేరుతో పాటు మరికొంతమంది ఇంజనీర్ల పేరు కూడా చేర్చారు. మొత్తానికి వీళ్ళందరిపై కూడా వీళ్ళు చేసిన నిర్లక్ష్యం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు, తర్వాత నిర్మాణ లోపం కావచ్చు, వీటన్నిటిలో లోపాలు ఉన్నాయి కనుక వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదించినట్లు కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా వివరించారు. సో దీనిపైన ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తాము, అక్కడ చర్చ కూడా చేస్తాము. చర్చల అనంతరం ఏం చేయాలనే దాని పట్ల ఒక కార్యాచరణతో ముందుకెళ్తాం. సో దీంట్లో మరి ఎవరైతే ఇన్ని రోజులుగా కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా మరి కాళేశ్వరం విషయంలో మరి రావడం లేదు, ఖచ్చితంగా ఈసారి చర్చ పెడుతున్నాం కనుక రావాల్సిందే అని చెప్పి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి స్పష్టంగా పరోక్షంగా చెప్పినట్టు స్పష్టమవుతోంది. సో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తర్వాత కాళేశ్వరం విషయంలో జరిగిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు అప్పుడు కార్యాచరణ